వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మైబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. మనువాద జడ్జీల తీర్పునకు నిరసన, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పునకు మేం వ్యతిరేకం, దళిత సంఘాల జేఏసీ. వేములవాడ పట్టణంలో ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం. అన్నంలో పురుగులు, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో విద్యార్థుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, లింగాల గణపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి మండలానికి సంబంధించిన 33 మంది లబ్ధిదారులకు 10,88,000 విలువ గల CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అనంతరం కడియం మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉండడం, వెంటనే లోక్సభ ఎన్నికలు రావడం వలన దాదాపుగా 9 మాసాలు CMRF చెక్కులు పంపిణీలో జాప్యం జరగడం వలన ఎమ్మెల్యేలు అందరం కలిసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ CMRF చెక్కులను తక్షణమే పంపిణీ చేయాలని కోరగా, వెంటనే స్పందించి రాష్ట్రం అనేక ఇబ్బందులు ఉన్నా కూడా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చెక్కులు పంపిణీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. సహాయ నిధి నుండి ఈరోజు లబ్ధి పొందుతున్న లబ్ధిదారులందరికీ వేదిక పైన ఉన్న ఆడియో వచ్చిన గౌరవనీయులైన మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఇతర పెద్దలందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. CMRF చెక్కులు రావడంలో కొంత ఆలస్యమైంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు రావడం, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉండడం, ఆ తర్వాత వెంటనే లోక్సభ ఎన్నికలు రావడం, ఆ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్, తద్వారా ఎన్నికల కోడ్ రావడం వలన దాదాపుగా ఒక 9 మాసాలు CMRF చెక్కుల పంపిణీలో జాప్యం జరిగింది. వాస్తవంగా మనము దరఖాస్తు చేసుకున్న 4 నెలల నుంచి 6 నెలల లోపు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వస్తుంది. కానీ ఈసారి మాత్రం దాదాపుగా 9 మాసాల నుంచి సంవత్సరం సమయం పట్టింది. దానికి కారణాలు ఏంటో మీకు చెప్పడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఎమ్మెల్యేలందరం కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా CMRF చెక్కులు చాలామందికి మనము పంపిణీ చేయవలసిన అవసరం ఉంది. ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయింది. తక్షణమే వాటికి నిధులు విడుదల చేయాలని అడగగానే స్పందించి వెంటనే రాష్ట్రం అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, CMRF చెక్కులకు సంబంధించిన నిధులు విడుదల చేసినందుకు వారికి ప్రత్యేకంగా నేను ఈ సమావేశం సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సత్తయ్య సన్ ఆఫ్ ఆర్ దశరథ సన్ ఆఫ్ మారయ్య, ఆర్ దశమం నవపేట్ గ్రామం టి సహదేవ్ సన్ ఆఫ్ మల్లయ్య, ఎం స్వరూపరాణి వైఫ్ ఆఫ్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం పరిధిలో ఉన్న మద్యం షాప్ శనివారం రాత్రి షాప్ క్లోజ్ అయిన తర్వాత కరెంట్ షార్టేజ్ అయి స్టాక్ మొత్తం పూర్తిగా కాలిపోయింది.
ఇంకా టీడీపీ ఇంకా మారలేదా? టీడీపీ ఇంకా రాలేదు. మామూలుగా పంపి వస్తున్నాయి, ఎందుకు కూడా మంచిగా వస్తున్నాయి. ఈ నెల పోతే కానీ ఒకవేళ కొలుకురాదు. అదే లోన్కి వెళ్ళదండి బాగా ఇంకా సమానం పెట్టండి. 4-5 లక్షలు లేదుగా స్టాక్ 9 లక్షలు ప్లగ్ లాగానే వీటికి కాలుతాయి కానీ ఇప్పుడు ఇది తీసాను కదా, ఇది కూడా అలాగే. మానుకోట పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో టీచర్లు చిన్నారులతో ఫ్రెండ్షిప్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ డే బ్యాండులను కట్టుకొని సంతోషంతో విషెస్ చెప్పుకున్నారు. చిన్నారులు చేసిన ఫ్రెండ్షిప్ డే నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భార్గవి మాట్లాడుతూ బాల్యం నుంచే చిన్నారులు కలిసిమెలిసి ఉండడానికి, వారిలో స్నేహభావం పెంపొందించడానికి చిన్నారులతో ఫ్రెండ్షిప్ డే వేడుకలను పాఠశాలలో నిర్వహించామని, ప్రతి ఒక్కరూ ఎలాంటి కల్మషం లేకుండా కలిసిమెలిసి ఉండాలని కోరారు. స్కూల్లో ముందస్తు ఫ్రెండ్షిప్ డే వేడుకలు నిర్వహించాము. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరి చేత ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టించి వాళ్ళకి ఫ్రెండ్షిప్ డే వాల్యూ ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. పిల్లలందరూ చాలా సంతోషంతో గెంతులేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా నేను చెప్పదగినది, సమాజంలో అందరూ స్నేహంతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో మందమరికి చెందిన కాడం తిరుపతి నుండి కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా, వీఆర్ఏ మల్లేశం కుమారుడు దాసర్ విష్ణు, డ్రైవర్ ఆజాదులు 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 645లో 28 గుంటల భూమి కాడం మల్లయ్య పేరిట అన్ని ధృవపత్రాలు ఉన్న కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడడంతో వివాదం నెలకొంది. పెండింగ్ మెటేషన్ కోసం ఎన్నోసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ మల్లయ్య కుమారుడు తిరుపతి తిరిగిన రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో జిల్లా అధికారులను కలవగా గత నెల 23న మోటేషన్ పూర్తయింది. జాహిద్ పాషా గారు కడెం తిరుపతి అనే ఫిర్యాదుదారు నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన ఈ పైసలు తన ప్రైవేట్ డ్రైవర్ అయిన అంజాద్ మరియు
ప్రైవేట్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ ఈ ఇద్దరి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. ఈ ఫిర్యాదుదారుడు మరియు బాధితుడైన కడెం తిరుపతి ఇతను మందమర్రి టౌన్ వాస్తవ్యుడు. మందమర్రి టౌను మంచిర్యాల జిల్లా వాస్తవ్యుడు. వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు 15 సంవత్సరాల క్రితము శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివారులోని 28 గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది. అట్టి భూమిని మ్యూటేషన్ కోసము ఇంకా 2 సంవత్సరాల నుంచి ఈ ఫిర్యాదుదారుడు కాలువ శ్రీరాంపూర్ మండలం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పని కోసం తహసీల్దార్ గారు ఆల్రెడీ గతంలో 50,000 రూపాయలు లంచం తీసుకున్నారు. తీసుకుని కూడా పని చేయకుండా రిజెక్ట్ చేయడం జరిగింది. దాంతో బాధితుడు ప్రజావాణిలో కలెక్టర్ గారిని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు గత నెల 23వ తారీఖు నాడు మ్యూటేషన్ చేయడం జరిగింది ఆ భూమిని. మొన్న తహసీల్దార్ గారు తన ప్రైవేట్ అసిస్టెంట్ల ద్వారా ఫోన్ చేసి పిలిపించి పని అయినందుకు గాను ఒక 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. తర్వాత ఆయన బ్యాంక్ లోన్కి అప్లై చేయడం కోసము మనకి మాన్యువల్ ఇది కావాలని చెప్తే, మాన్యువల్ పట్టా కావాలని చెప్తే 10,000 రూపాయలు ఇస్తే నీకు మాన్యువల్ పట్టా సంతకం పెట్టిస్తాను, నీకు పని చేసి పెట్టినా కదా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మేరకు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు మేము పథకం ప్రకారము వాళ్ళవన్నీ తహసీల్దార్ గారు 10,000 రూపాయలు తన అసిస్టెంట్ల ద్వారా తీసుకుంటుండగా జావేద్ పాషా కాలువ శ్రీరాంపూర్ తహసీల్దార్ గారిని పట్టుకోవడం జరిగింది. 3 నేరస్తులని స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచడానికి మేము అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాము. కేసు పరిశోధనలో ఉంది. బాధిత ఎప్పుడు సంప్రదిస్తారు మిమ్మల్ని? బాధిత కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎఫ్సి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ గారి చేతుల మీదుగా స్టూడెంట్ కిట్టును శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేసి విద్యార్థులను మేధావులుగా చేసేందుకు కృషి చేస్తున్నామని కొనియాడారు. విద్యార్థులను ఉన్నత స్థాయిలో చూడడమే ఎన్డీఏ ప్రభుత్వ ఏకైక లక్ష్యమన్నారు. చదువుకోమని దళిత గిరిజన బిడ్డలను పంపిస్తే మూటాలు మోయిస్తున్నారు. బాల కార్మికులతో పనిచేయడం చట్టరీత్యా నేరం, అందులోనూ చదువుకునే పిల్లలతో చేయిస్తున్నారు, సిగ్గుచేటు. వివరాల్లోకి వెళ్తే కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు సుమారు 350 మంది విద్యార్థులకు గాను రోజువారీ టిఫిన్ భోజనం వసతి కోసం కూరగాయలు సప్లై చేయడానికి ఒక కాంట్రాక్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుంది. అయినా కానీ పసిపిల్లల చేత పనులు చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని పిల్లల తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే ఇలా చేయడం, దీని వెనుక ఎవరో ఉన్నారో నిజాలు తేల్చి సంబంధిత దోషులను కఠినంగా శిక్షించే విధంగా శాఖపరమైన చర్యలు పిల్లల తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు కోరుకుంటున్నారు. ఉన్నారు కదా, ఈ తరకారీ మూటలు అంతా మోస్తారు కదా, ఈ తరకారీ మూటలు మోయమని చెప్పింది ఎవరు మీకు? ఏమరా నీ పేరు బాబు? ఈ తరకారీ ఎంత మోయమంది ఎవర్రా? మీరు తరకారీ మోస్తున్నారు కదా, మీరు చదువుకునే పిల్లలు కదా, మీరు ఎందుకు మోస్తారు? రోడ్లు వేస్తే
బండి పైకి వస్తుంది, అప్పుడు మీరు మోసే పని ఉండలేదు. అవునా? ఇప్పుడు రోడ్లు వేయలేదని చెప్పని మీ చేతి మోపించింది ఎవరు? ఎల్లరా తెలీదా? 20 మంది పిల్లల్ని నువ్వేంటే పిలిచిందే? ఏం రావట్టు చెప్తా అన్నాడు. అవునా? రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా సమావేశాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ కోసం శ్రమించే ట్రాఫిక్ పోలీసులు వారి సూచనల మేరకు చర్యలు చేపట్టడం ద్వారా వాహనదారులు క్షేమంగా త్వరితగతిన వారి గమ్యస్థానాలకు చేరుకుంటారని తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్తో పాటు హన్మకొండ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు అశోక్ జంక్షన్ వద్ద పార్కింగ్ స్థలం ఏర్పాటుతో పాటు అదాలత్ జంక్షన్లో సిగ్నల్స్ పై ఉన్న తీగలను పరిశీలించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేయున్నది ఏమనగా, ఈ వర్షాకాల నేపథ్యంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధిక వర్షపాతం వలన ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నెంబర్ 1800425980 అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం, న్యూయార్కులో రేవంత్ బృందానికి ఘన స్వాగతం. నేడు న్యూయార్కులో ఎన్ఆర్ఐలతో రేవంత్ సమావేశం. 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్న రేవంత్ అమెరికా పర్యటన ద్వారా దక్షిణ కొరియాకు రేవంత్ బృందం పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటన. Everybody move back! Everyone move back! Back up! Back up! Back up! You need to back up! Back up! Back up! You guys can keep back a little bit. Move back! Side. Back up! Back up! Jai Ravantana! Jai Ravantana! Back up! Back up! Back up!
ఎస్సీ ఎస్టీ ఏబీసీ వర్గీకరణ అనేది గతంలో 5 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేస్తూ ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని తీర్పు చెప్పడం జరిగింది. గడిచిన ఎన్నికల్లో మతోన్మాద భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాల కాళ్ళ దగ్గర దళితుల ఆత్మగౌరవాన్ని మాదిగ దండోరా నాయకుడు కృష్ణ మాదిగ తాకట్టు పెట్టిన కారణంగా ఈరోజు మతోన్మాద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర ఎన్డీఏ పార్టీలు వెనుకబడి నుండి అగ్రకులాలకు చెందిన సుప్రీంకోర్టు 6 జడ్జీలపై ఈ కుల దురహంకార పార్టీలు ఒత్తిడి తెచ్చి ఆ రోజు వర్గీకరణ తీర్పు చెల్లదని నేడు వర్తిస్తుందని తీర్పు చెప్పడం తీవ్రమైన అన్యాయం. 7 ధర్మాసనం జడ్జీలలో జస్టిస్ బేలా త్రివేది అనే మహిళా న్యాయమూర్తి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అర్హత రాష్ట్రాలకు లేదు అని 341 ఆర్టికల్ ప్రకారం చెల్లదని తీర్పు చెప్పడం గమనార్హం అని ఈ క్రింద ఇవ్వబడిన దళిత సంఘాల జేఏసీ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అందరికీ జేబీఎంలు. ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా సుప్రీంకోర్టు నడుస్తుందా లేదు. ఏ రోజైతే మందకృష్ణ మాదిగ గారితో పాటు మోడీ గారు అట్లా కరచాలనం కానీ ఆ హత్తుకోవడం కానీ చూస్తుంటే భవిష్యత్తులో దళితుల యొక్క ఐక్యతకి ఆటంకం కలిగే విధంగా మాత్రమే ఉన్నది. ఎందుకోసం అంటే చూసాం ఈరోజు ఆయన కలడం, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, అలాగే ఓ కులాన్ని వర్గీకరించడానికి కానీ ఓ కులానికి రిజర్వేషన్ ఇవ్వడానికి కానీ సుప్రీంకోర్టుతో ఏంటి సంబంధం? ఎందుకోసం అంటే భారతదేశ పార్లమెంట్లు ఉన్నాయి, భారత రాజ్యాంగం ఉంది, దీనికి అనుగుణంగా నడుకోవాలి. కానీ కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆనాడు నేను ఆంధ్రప్రదేశ్లోన మందకృష్ణ మాదిగ గారికి ఎంఆర్పిఎస్ ద్వారా ఇక్కడ బీజం పోసినటువంటి చంద్రబాబు గారు అయితేనేమి, అలాగే పెంచుకుంటూ పోసుకుని వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక కూడా ఈరోజు ఈ యొక్క వర్గీకరణ అనేది ప్రతి ఒక్క వర్గాలకు కూడా అన్యాయం చేస్తారు. అలానే కేవలం ఒక వర్గానికి మేల్కూర్చే విధంగా మాత్రమే ఈ యొక్క తీర్పు అనేది ఇచ్చింది. అలానే మేము ఒక ఉద్యమం అనేది మా కోసం కాకుండా మా తరాల భవిష్యత్తు కోసం, మా యొక్క విద్య ఉపాధి ఎంతగానో నష్టపోతుంది ఈ యొక్క తీర్మానం, ఈ యొక్క తీర్పు వల్ల. సుప్రీంకోర్టుకి మాత్రం ఈ యొక్క హక్కు అనేది లేదు. ఈ యొక్క విధానం మా భవిష్యత్ తరాలు ఎంతో వెనుకపోతుంది. ఈరోజు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ అనేది కొందరు పాలించడం వల్ల 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుందని. కానీ ఈ యొక్క తీర్పు అనేది మళ్ళీ మా మూతికి చెంబు మా వెనక తాటాకు కూడా మాకు మొదలైపోతుంది. ఎందుకోసం అంటే ఈ యొక్క నిర్ణయాలు అనేవి మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసమే కానీ మా యొక్క అభివృద్ధి కోసమైతే కాదు. మా యొక్క మాలా మాదిగ సోదరులు అయితేనేమి, మా యొక్క ఎస్సీ వర్గాల చెందిన సోదరులు అయితేనేమి ప్రతి ఒక్కరిని కూడా ఐక్యతగా ఉండి మన యొక్క సామాజిక అభివృద్ధిని మనం సాధించుకోవాలి తప్ప కేవలం ఒక యొక్క ప్రయోజనాల కోసం మాత్రం ఇటువంటి వర్గీకరణకి మద్దతు ఇచ్చే పార్టీలు కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క ఉద్యమం అనేది ఎక్కడి నుంచే కాదు, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన తరాలు నాశనం అయిపోతున్నాయి, మన భవిష్యత్తులో మన పిల్లలు నాశనం అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటికి కదలండి. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు సంపాదించినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు సంపాదించే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు అయితేనేమి, అలానే ప్రతి ఒక్క ఉద్యోగస్తులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, యువకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా మనకి రాజకీయం కావాలంటే రిజర్వేషన్ ద్వారానే మనకి రాజకీయం వస్తుంది. మన రాజకీయాలు ముఖ్యమా అంటే రిజర్వేషన్ ముఖ్యమంటే మనకి రిజర్వేషన్ ఉంటేనే వాళ్ళ దగ్గర పోటీ చేసి హక్కుకొని వాళ్ళ దగ్గర కార్పొరేషన్ ఏదో హక్కు అని ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ వర్గం నుంచి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క తీర్పును వ్యతిరేకించాలి. ఆధునిక మనివాదపు సుప్రీంకోర్టు తీర్పును ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలని కోరుకుంటాం. వ్యతిరేకిద్దాం సుప్రీంకోర్టు యొక్క తీర్పుని, వ్యతిరేకిద్దాం సుప్రీంకోర్టు యొక్క తీర్పుని. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం. నారాయణపేట కొడంగల్ నియోజకవర్గం కోసిగిలోని నాచారం కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థులు పురుగులు ఉన్న అన్నం తినాల్సిన పరిస్థితి. విద్యార్థులు కంప్లైంట్ చేసినా పట్టించుకొని అధికారులు. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించమని తేల్చి చెప్పిన విద్యార్థులు.
కంప్యూటర్ వచ్చింది సార్. కంప్యూటర్ ఇంకా నాకు రాలేదు సార్. ఇంటికైనా సరిగా అన్నం తినమని హాస్టల్కి వస్తే హాస్టల్ కూడా సరిగా పెట్టారు చూడండి సార్. అసలు ఏం చదువుకో చెప్పండి సార్. మేము వచ్చిన వరకు ఓకే సార్. ఇప్పుడే కాదు సార్, ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్. మా అక్క వాళ్ళు కూడా ఉంది సార్. వాళ్ళు ఇట్లా పెట్టండి సార్. వాళ్ళకి ధైర్యం లేక చెప్పలేదు. మేము ఆగలేదు సార్. మేము తినట్టుంది మాకు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు తినాలి కదా. అందుకని మేము మా మమ్మీ కూడా చెప్పిన సార్. మా మమ్మీ చేయమని ప్రిపేర్ చేసింది సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.